హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ద స్టోరీస్ ఆఫ్ ఆర్ఎస్. ఎలా ఉన్నారండి అందరూ? ఈ వీకెండ్లో మేము ఓఎస్ఆర్టీసీ బస్ బుక్ చేసేసుకొని మేము జగన్నాథ్ పూరి వెళ్ళిపోయామండి. యాక్చువల్గా వీకెండ్లో వెళ్ళాలనిపించింది. సో ఫ్లైట్స్, ట్రైన్స్ అవి అంత ఈజీగా దొరకవు కదా. సో నేను ఈ వెబ్సైట్లో బుక్ చేసేసారండి. ఈజీగా ఉన్నది. మీకు కూడా వెళ్ళాలని ఏమైనా ప్లానింగ్స్ ఉంటే మీరు కూడా ఈ ఓఎస్ఆర్టీసీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సర్చ్ చేసేసుకోవచ్చు. మల్టీ ఎక్సెల్ బస్సెస్ అండి, స్లీపర్ బస్సెస్. ఈజీగా ట్రావెల్ చేయొచ్చు కిడ్స్తో, నో ప్రాబ్లం. వాళ్ళు మంచిగా స్టాప్స్ ఉన్నాయి మనకి, లంచ్కి కానీ ఫ్రెష్ అప్ అవ్వడానికి కానీ అన్నిటికీ వాళ్ళు స్టాప్ చేస్తున్నారు. ఈజీగా పడుకొని వెళ్ళిపోవచ్చు. ఈవినింగ్ ఎక్కామంటే మార్నింగ్ వరకు మనం పూరిలో ఉంటాము. ఈ బస్ అయితే ఎగ్జాక్ట్గా మాకు 5 o'clock ఉన్నది, స్టార్ట్ అవుతుందండి. హైదరాబాద్ గాంధీ బస్ స్టాండ్ ఉంది కదా, అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 5 o'clock స్టార్ట్ అయిపోయిందండి. మార్నింగ్ మేము 9-10 వరకు రీచ్ అయిపోయామండి పూరిలో. లగేజ్ అంతా పెట్టేసామండి, బస్ ఎక్కేసాము. చూసారా బస్ ఎలాగుందో? స్లీపర్ బస్సెస్. ఇటు సైడ్ 2 berths ఉంటాయి, వన్ సైడ్ 1 berth ఉంటుంది. ఈజీగా ఇటు సైడ్ 2 members ఈజీగా పడుకోవచ్చు. విత్ కిడ్స్ అయితే 2 kids and 1 member ఈజీగా పడుకోవచ్చు. వన్ సైడ్ ఇంకొక 1 member పడుకోవచ్చు అండి. ట్రావెల్ స్టార్ట్ అయిపోయింది. లెట్స్ గో టు ద జగన్నాథ్ స్వామి టెంపుల్. నైట్ అంతా ఫుల్గా వర్షం పడిందండి. మార్నింగ్ లేచేసరికి మేము ఆల్మోస్ట్ ఒరిస్సాకి దగ్గరికి వచ్చేసామండి. ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం స్టాప్ చేశారు. అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తినేయొచ్చు అనేసి ఆ డ్రైవర్ చెప్పారు. సో ఫ్రెష్ అప్ అయిపోవడానికి వచ్చేసాము. మెయిన్ హైవేలో గ్రీనరీలో ఓన్లీ ఇది ఒక్క బిల్డింగ్ ఉన్నదండి. ఐ థింక్ ఇది ఫంక్షన్ హాల్, ఇంకొక 2 టిఫిన్ షాప్స్ ఉన్నాయి అంతే. అక్కడ మేము మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి మంచి యమ్మీ బ్రేక్ఫాస్ట్ తినేసి మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి రెడీ అయిపోతున్నాము. ఇంకా బస్ స్టార్ట్ అవ్వడానికి అందరు ఎక్కడానికి కొంచెం టైం ఉంది, అలా టైం స్పెండ్ చేస్తున్నాను. అవన్నీ చూపిస్తున్నాను మీకు. చూసారా, ఇక్కడ వెళ్ళిపోయి లోపల ఫ్రెష్ అయిపోయాము. ఇంకా బస్ ఎక్కేసి మేము రీచ్ అయిపోయాము, పూరికి రీచ్ అయిపోయామండి. ఎవరింటికి వచ్చేసామా అనుకుంటున్నారండి? ఎవరిది ఇల్లు కాదండి. నాకు కిడ్స్తో పాటు ట్రావెల్ కాబట్టి నేను కొంచెం ఆలోచించి నేను ఎయిర్బిఎన్బిలో ఒక ఫ్లాట్ బుక్ చేసేసుకున్నానండి. ఎందుకంటే పిల్లలకి ఊరికే బయట ఫుడ్ పెడితే మంచిది కాదు కదా. సో ఇంట్లో మనకి ఇలాగ ఎయిర్బిఎన్బిలో బుక్ చేసేసుకుంటే మంచిగా బెడ్రూమ్స్, హాల్, కిచెన్ మొత్తం వాళ్ళ ఫ్లాట్ని మొత్తం మనకి ఇచ్చేస్తారు కదా. సో పిల్లలకి హోమ్ మేడ్ ఫుడ్ రెడీ చేసుకొని పిల్లలకు పెట్టుకొని ఓన్లీ తిరిగేసి రావచ్చు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఆఫీస్ పని చేసుకోవచ్చు, కుక్ చేసుకోవచ్చు, తినొచ్చు. మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ తిరగడానికి ఈజీగా ఉంటుందండి. సో నేను ఎయిర్బిఎన్బిలో రూమ్ బుక్ చేసేసుకున్నాను. మేమున్న ఫ్లాట్ది ఒక చిన్న క్విక్ టూర్ చూపిస్తారండి, చూసేసేయండి ఎలా ఉంటుందో. ఎలా అనిపించిందంటే ఈ ఫ్లాట్ చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చేసింది. ఇప్పటివరకు నేనున్న ఎయిర్బిఎన్బిస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్బిఎన్బి అని చెప్పుకుంటాను నేనైతే. ఒక చిన్న కిచెన్, చిన్న బెడ్రూమ్, హాల్, డైనింగ్ ఏరియా, వాష్ చేసుకోవడానికి మెయిన్గా వాషింగ్ మిషన్ దొరికిపోయింది. ఇంకా ఒకవేళ బెడ్ సరిపోవట్లేదు అంటే మనకి ఇంకొక బెడ్, సోఫా కమ్ బెడ్ కూడా ఉన్నది. హ్యాపీగా 2 పేరెంట్స్ ఇంకా 2 kidsతో పాటు హ్యాపీగా ఉండిపోవచ్చండి. ఇంకా ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటుంది. మనం ఏదో వేరే సిటీకి వచ్చినాము ఆ ఫీలింగ్ ఉండదు. మన ఇంట్లో ఉండి మనమే తిరుగుతున్నట్టుగా మన సిటీలోనే ఉన్న ఫీలింగ్ ఉంటుంది మనకి. అందుకే నేను ఎక్కువగా ఎయిర్బిఎన్బిని ప్రిఫర్ చేస్తాను. మెయిన్ కిడ్స్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్. ఎందుకంటే ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకొని పిల్లలకు తినబెట్టుకోవచ్చు. ఉన్నన్ని రోజులు బయట ఫుడ్డే పెట్టేస్తే పిల్లలకి హెల్త్ పాడైపోతుంది కదండి, అందుకని.
ఇంకా నా ఛానల్ ద స్టోరీస్ ఆఫ్ ఆర్ఎస్ మీకు ఎలా అనిపిస్తుంది, నచ్చుతుందా? మీకు కన్ఫ్యూజన్లో ఉండొచ్చు, ఫుడ్ వీడియోస్ పెడుతున్నాను, ట్రావెలింగ్ వీడియోస్ పెడుతున్నాను, యాక్చువల్గా ఈ ఛానల్లో ఏం ఉంటుంది, ఏం కంటెంట్ ఉంటుంది అని. నా ఛానల్లో ఎగ్జాక్ట్గా ఫుడ్ వీడియోస్ ఇంకా ట్రావెలింగ్ వీడియోస్ ఉంటాయి. మీకు ప్రీవియస్ వీడియోలో నేను బెంగాలీ డిషెస్ చూపించాను, మీకు అక్కడే నేను చెప్పాను, నా టేస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. నాకు ట్రావెలింగ్ అన్న, కొత్త కొత్త టేస్ట్లు, కొత్త కొత్త స్టేట్స్ తిరగడం అన్న చాలా ఇష్టము. సో నేను అదే కంటెంట్ని నా వీడియోలో చూపిస్తున్నానండి. ఇంకా ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ అవ్వగానే మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి దర్శనం కోసము. అక్కడికి దర్శనం కోసం రాగానే అక్కడ చాలా రష్, ఒక దగ్గర గ్రూప్ లాగా నిల్చొని వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు. అయితే నేను అక్కడికి వెళ్ళి అడిగాను, ఎందుకు ఇలాగ ఇక్కడ ఇంత రష్ ఉందంటే అప్పుడు చెప్పారు యాక్చువల్ విషయము, అక్కడ గోపురం పైన ఫ్లాగ్ చేంజ్ చేస్తున్నారు అని. నాకు అస్సలు తెలీదు ఈ టైంలో ఫ్లాగ్ చేంజ్ చేస్తారని. తెలియకుండానే నేను ఆ ప్లేస్కి వచ్చేసాను. అక్కడ ఫ్లాగ్ చేంజ్ చేసే టైంకి నేను అక్కడికి వెళ్ళిపోయాను. ఇంకా ఐఎమ్ సో లక్కీ, చాలా హ్యాపీ అనిపించింది. అరే వా, ఇది చూడాలని నేను వచ్చాను, కానీ నాకు ఈ టైమింగే తెలియదు. ఎగ్జాక్ట్ టైంకి నేను ఇక్కడికి రీచ్ అయిపోయాను. ఆ జగన్నాథ్ స్వామి బ్లెస్సింగ్ వల్లే నేను ఇక్కడికి వచ్చాను అనుకున్నాను. చూసారా, నేను అదే వీడియోని క్యాప్చర్ చేశాను. అప్పుడే అక్కడ ఫ్లాగ్ని చేంజ్ చేసేసారండి. ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో కమెంట్ సెక్షన్లో జై జగన్నాథ్ అని టైప్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా టైప్ చేయండి. ఆ జగన్నాథ స్వామి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వెదర్ చూసారా, ఎంత క్లియర్ స్కైలో ఆ ఫ్లాగ్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. ఇంకా అక్కడి నుంచి లోపల చూసారా, టెంపుల్ లోపల దేవుడు కూడా కనిపిస్తున్నాడు మనకి. బయట నుంచి దర్శనం చేసుకోవాలంటే ఇలా చూసేసి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఆ జగన్నాథ స్వామిని. ఇంకా చూడండి, ఆ ఫ్లాగ్ని చూసి మీరు అందరూ దర్శనం చేసుకోండి. మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఆ దేవుడికి చెప్పుకోండి. ఖచ్చితంగా ఆ దేవుడు మీ కోరికలన్నీ తీర్చేస్తాడండి. ఆ ఫ్లాగ్ని చూసేసి ఇంక మందిరం లోపలికి వెళ్ళిపోయి ఆ జగన్నాథ స్వామిని కంటి నిండా చూసి దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసామండి. ఇక రాగానే ఆబ్వియస్లీ ఆకలిస్తుంది. మంచి ఒరిస్సా స్పెషల్ డిషెస్ అని తినేసి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కోనార్క్ సన్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయామండి. ఒక క్యాబ్ బుక్ చేసేసుకొని వెళ్ళిపోయాము. కోనార్క్ టెంపుల్లో ఒక గైడ్ని బుక్ చేసుకున్నాము. గైడ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దీని హిస్టరీ మీకు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, హిస్టరీ మొత్తం ఉంటుంది. మాకు తెలియక మేము గైడ్ని తీసుకున్నాము. గైడ్ అసలు అవసరమే లేదు, హిస్టరీ మొత్తం మనకి నెట్లో దొరికిపోతుంది. కాకపోతే ఏంటంటే గైడ్తో పాటు హిస్టారికల్ ప్లేసెస్ చూస్తే ఆ మజానే వేరండి. హిస్టరీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకు ఇలాంటి ప్లేసెస్ చాలా ఇష్టంగా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. ఇంకా అక్కడ వేడి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మీరు అది వేడిని తట్టుకోవాలంటే కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకొని వెళ్తేనే మీరు అక్కడ ఎంజాయ్ చేయగలుగుతారు. లేకపోతే ఆ వేడికి చాలా ఇరిటేట్ అవ్వాల్సి వస్తుంది. ఈ కోనార్క్ టెంపుల్ అంతా చూసేసుకొని చాలా టయర్డ్ అయిపోయి, చాలా అంటే ఇంకా మీకు చెప్పలేను, నడిచి కాళ్ళు చేతులు బాబోయ్ చాలా టయర్డ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసేసుకున్నాము. ఇల్లు అంటే ఫ్లాట్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నామండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మెల్లిగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడే ఒక లోకల్ రెస్టారెంట్కి వచ్చామండి. ఇక్కడ చాలా బాగుంటుందంట లోకల్ ఫుడ్. వైల్డ్ గ్రాస్ రెస్టారెంట్ అని ఒక ప్లేస్ ఉన్నది. అక్కడికి వెళ్ళిపోయి లోకల్ డిషెస్ టేస్ట్ చేసాము. కాకపోతే ఐఎమ్ వెరీ సారీ, నా క్లిప్స్ అన్నీ డిలీట్ అయిపోయాయి ఫుడ్ వీడియోస్వి. మీకు తెలుసు కదా, నా ప్రీవియస్ వీడియోలో చూసినట్టుగానే నాకు వేరే స్టేట్ ఫుడ్స్ని టేస్ట్ చేయడం అంటే చాలా ఇష్టము. లాస్ట్ వీడియోలో మీరు బెంగాలీ ఫుడ్ని చూసారు, అంతకుముందు చైనీస్ ఫుడ్ని చూసారు. అలాగా నాకు కొత్త టేస్ట్ని తెలుసుకోవాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్. సో నేను ఇక్కడ కూడా వచ్చి ఒరిస్సాలో ఉన్న లోకల్ డిష్ని టేస్ట్ చేశాను. ఏం లేదండి, మజ్జిగన్నంలో పోపు వేసేసుకొని వాళ్ళు సర్సోకా ఆయిల్ అంటే ఆవాల నూనెతో చేసిన కూరలు, వేపుళ్ళు నంచుకొని తింటారండి. అదే వాళ్ళ ఫుడ్ తినేసి 3 o'clockకి బస్ వచ్చేసింది. బస్ ఎక్కేసి మళ్ళీ హైదరాబాద్కి రీచ్ అయిపోయామండి. హైదరాబాద్కి రీచ్ అయితే అయిపోయాం. ఏమేమి కొనుక్కున్నానని కూడా మీకు క్యూరియాసిటీ ఉండొచ్చు కదా, చూడండి. ఈ శంకులు తీసుకున్నాను నాకు ఇంకా నా ఫ్రెండ్కి. ఇంకా జగన్నాథ స్వామిని తెచ్చుకున్నాను. ఇంకా ఈ కీ చైన్స్ తీసుకున్నాను విత్ ప్రసాదం ఫ్రెండ్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి. ఇంకా నేను బీచ్కి వెళ్ళలేకపోయాను. ఎర్లీ మార్నింగ్ కాసేపు అక్కడ నిల్చున్నాము.
ఇంకా అక్కడ కొంచెం ఫొటోస్ క్లిక్ చేసుకున్నాను, అవే ఫొటోస్ని నేను మీకు షేర్ చేస్తున్నానండి. ఇప్పటివరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చింది అనుకోండి, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు లైక్, షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. ఈ జగన్నాథ స్వామిని అందరూ దర్శనం చేసుకోవచ్చు. అంతవరకు సెలవు. బాయ్. జై జగన్నాథ్.